ఆ జిల్లా మహిళా నేతలు రాష్ట్ర స్థాయి పదవికి పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆ జిల్లాకు మెజారిటీ కార్పొరేషన్ పదవులు ఇచ్చినా మరో పదవి ఇస్తామని స్వయంగా టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటించడంతో ఆ ఇద్దరు నేనంటే నేనంటున్నారు. కీలక నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇంతకీ ఏంటా పదవి? దానికోసం పోటీ పడుతున్న ఆ మహిళా నేత ఎవరు? నిజామాబాద్ జిల్లా అధికార కాంగ్రెస్ పార్టీలో ఆకుల లలిత, డాక్టర్ కవిత ఇప్పుడు కీలకంగా మారారు. పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లవుతున్నా పదవి కోసం ఇంకా ఎన్నాళ్లు వేచి చూడాలనే భావనలో ఆ ఇద్దరు మహిళా నేతలు ఉన్నారట. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులకు విన్నవించుకుంటున్నారట. జిల్లాలో ఇద్దరు మినహా మహిళల్లో ముఖ్య నాయకులు ఎవరూ లేకపోవడం కలిసి వస్తుందని భావిస్తున్నారట. పదవి ఇచ్చేందుకు అధిష్టానం సుముఖంగా ఉన్నా ఆ ఇద్దరిలో ఎవరికి పదవి ఇవ్వాలో పార్టీ పెద్దలు తేల్చుకోలేకపోతున్నారట. అందుకే ప్రకటన ఆలస్యమవుతుందనే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం వాస్తవానికి నిజామాబాద్ జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని కార్పొరేషన్ పదవులను ఇందూరు జిల్లాకు కట్టబెట్టింది. అయినా సరే మహిళా నాయకులకు న్యాయం చేసేందుకు మరో రాష్ట్ర స్థాయి పదవిచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం ముందుకొచ్చింది. కానీ ఎవరికి ఇవ్వాలనేదే ఇప్పుడు పార్టీ అధిష్టానానికి పెద్ద టాస్క్గా మారిపోయింది. ఎందుకంటే పోటీ పడుతున్న ఇద్దరు మహిళా నేతలు పార్టీకి ముఖ్యమైన వారే. ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2001లో ఎంపీటీసీగా గెలిచి 2003లో ఎంపీపీ అయ్యారు. జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా, పీసీసీ సభ్యురాలిగా పనిచేశారు. 8 ఏళ్లు నిజామాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిలో కొనసాగారు. 2008లో డిచ్పల్లి ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల లలిత 2015లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆకుల లలిత 2018 ఓటమి తర్వాత కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్లో చేరారు. 2023 ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కానీ అవకాశం దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చారు. ఇటు డాక్టర్ కవితారెడ్డి పార్టీలో మంచి గుర్తింపు ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆమె తక్కువ సమయంలో పార్టీలో పట్టు సాధించారు. 30 ఏళ్లుగా వైద్య వృత్తిలో కొనసాగుతోన్న కవితారెడ్డికి జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. వివాదాలకు దూరంగా ఉండే కవితారెడ్డికి పార్టీలో కీలక నేతల ఆశీస్సులు బలంగా ఉన్నాయనే టాక్ ఉంది. ముఖ్యంగా జిల్లాకే చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కూడా కవితారెడ్డి విషయంలో సానుకూలంగా ఉన్నారంటున్నారు. డాక్టర్ కవితారెడ్డికి ఇటీవల వైద్య ఆరోగ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా ప్రకటన ఆలస్యమైందనే చర్చ నడుస్తోంది. సీనియర్ నాయకురాలైన ఆకుల లలితకు పదవి ఇచ్చే విషయంలో కొందరు సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారట. కష్టకాలంలో వేరే పార్టీలో చేరిన లలితకు ఎలాంటి పదవి ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద ఇద్దరు నేతల్లో ఎవరిని పదవి వరిస్తుందో త్వరలోనే తేలనుంది.